హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో వచ్చేసి మల్లెపందిరి అండి. మాకు మల్లెపందిరి ఉందని చెప్పాను కదా ఫ్రెండ్స్. మొత్తంగా మొగ్గలు వచ్చాయి, చాలా అంటే చాలా ఎక్కువ. నేను మా ఫ్రెండ్ కలిసి నిన్న కోసామండి. చూస్తున్నారు కదా, అంటే 3 గంటలకు స్టార్ట్ చేసాము. ఒక ½ అన్ అవర్ పట్టింది మొత్తం కోసేసరికి. ఇద్దరం సరదాగా అలా కబుర్లు చెప్పుకుంటూ మొత్తం మొగ్గలన్నీ కోసామండి. తర్వాత మొత్తం కలిపి కట్టాను. మొన్న మీకు అదే వీడియో కూడా పెట్టారు కదా, దీనిదే. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మన పెరట్లో మనం పెంచుకున్న మొక్కకి నిండా పువ్వులు వస్తే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటుంది కదా. నాకైతే ఇలా కబుర్లు చెప్పుకుంటూ పువ్వులు కోయడం అయితే మాత్రం చాలా అంటే చాలా నచ్చిందండి. నేనైతే దీనికి స్పెషల్గా ఏమీ వేయనండి. వాటర్ మాత్రం రోజు ఒక 2 బకెట్లు వాటర్ అయితే మాత్రం వేస్తాను. మామూలుగా ఉల్లిపాయ తొక్కలు అలాంటివి వేస్తానండి. కాకపోతే ఏంటంటే మల్లి చెట్టుకి ఎప్పుడైనా సరే మనం ఆకులు తూస్తే వెంటనే మొగ్గలు వస్తాయి. ఇప్పుడు ముందుసారి వచ్చిన మొగ్గలన్నీ ఒక వారం రోజుల వరకు పువ్వులు వస్తాయండి. ఇంకా వెంటనే తగ్గుతున్నాయి అనేటప్పటికి మళ్ళీ మనం ఆకులన్నీ దూసేసుకోవాలి. మళ్ళీ మొగ్గలు వస్తాయి, ఒక 2-3 రోజుల్లో మళ్ళీ స్టార్ట్ అయిపోతాయి అన్నమాట. ఇలాగే చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మనం పువ్వులకు కూడా చాలా అమౌంట్ పెడుతూ ఉంటాము అకేషన్స్కి, లేదా చిన్న చిన్న ఫంక్షన్స్కి మనకు కావాలని చెప్పేసి. ఇలా కొంచెం ఓపికపడి ఇంట్లోనే పెంచుకున్నట్టయితే మనకు డబ్బులు కూడా ఆదా అవుతాయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నా వీడియోస్ మీకు ఎలా అనిపిస్తున్నాయి, మీకు నచ్చుతున్నాయా లేదా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎలాంటి కామెంట్స్ అయినా సరే నేను తీసుకుంటాను. చూస్తున్నారు కదా, ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ మాల అయ్యింది. ఇది అంటే మొగ్గు నిండా వచ్చాయన్నమాట.